గంగా నదులయందు గడియ స్నానము చేసి గంగా నదులయందు గడియ స్నానము చేసి మోక్షము ఆశలో భ్రమసునేలా ముక్తి గలగుండున జలచరులయందున విశ్వసించి వీణ వినురవీరా. చూడండి, మనలము పాపాలపై పాపాలు చేసి గంగా నదుల స్నానాల వలన పాపాలు నష్టమై స్వర్గం మోక్షం ప్రాప్తి కలుగునంటే ఆ నీటిలో ఏ శక్తి ఉన్నది? కోరుతున్నవు గంగా స్నానము వర్యవాగులో లేదా జలము, కోరుతున్నవు గంగా స్నానము ఏమి తేడయుంది పిసోడా నీ వద్దనేయుంది పిసోడా నీ వద్దనేయుంది. చూడండి, మనల అందరి అనుభవంలో ఉన్న మాటనే చెప్తున్నాను. ఆకాశము నుండి వర్షము పడుతుండగా చిరుకల నుండి నీళ్లు వరెకుపోతాయి. వరె నుండి వాగుకు, వాగు నుండి గంగ, గంగ నుండి మహాసాగరం, మళ్ళీ మహాసాగరం నుండి లేచి పృథ్వీపైననే పడతాయి. సత్యము తోడ చూసితే జలము జలమే, ఎక్కడి జలమున్నా ఒకటే. జలము గుణధర్మమే వస్తు శరీరాలని శుభ్రము చేయుట, జీవుల దాహము తీర్చుట, ఇంతే వారి కార్యం. కాని మనలము ఏమో ఏమో ఊహలో భ్రమించిపోతున్నాము అంటే ఇది అంతా మాయ ఆటలే. లేదా మోక్షం దొరుకునంటే మనలమైతే ఏ కొద్ది స్నానము చేసి బయటపడుతున్నాము. మరి ఆ గంగలో చేపలు, కప్పలు, మొసలులు, జలచరులు రాత్రి పగలు అందులోనే 24 గంటలు ఉంటున్నాయి. మరి వారికి మోక్షం ఉంటుందా? లేదా మోక్షము దొరుకునంటే ఆ నీటిలో చేపలు, కప్పలు ఇంతవరకు ఎండకనే పోవు. ఇలాగా అనుకోవడమే మనల భ్రాంతి. చూడండి, పురాణాలు చెప్పుతున్న ఈ మాటలు పొల్లు కావు. కాని మనలము ఎలాగా అనుకుంటున్నామో అలాగా లేవు. ఆ మాటల భావాలు అన్నీ సాంకేతం అనగా గుహ్యముగానున్నాయి. అవి తెలిసిన వారికే తెలుసు. కాని మనలము ఎలాగా రాతలు ఉన్నాయో అలాగనే అనుకోని భ్రమించిపోతున్నాము. అంటే ఇది అంతా మాయా ప్రభావమే. తీర్థమే అనేదే సతసంగత్యం, వారి బోధ విచారమే జలము. గంగా స్నానము అనేది ఆత్మలో స్థిరం. ఆత్మ సాక్షాత్కారము వల్లనే మనసు పాపాలు నష్టమైపోతాయి. కాని గంగా నదులలో ఎన్నిసార్లు మునిగినా తేలినా పాపాలు తొలగబోవు. కొద్ది సమయం కోసము ఈ శరీరము శుద్ధమవును, కాని మనసు పైననున్న మలము విడిపోలేదు. లేదా గంగా నీటిలో మునిగిన మాత్రాన పాపాలు నష్టమవుని అంటే ముక్తి కలుగునంటే ఆ నీటిలోనున్న జీవులు, జంతువులు ఇంతవరకు ఉండకనే పోవు. మనల కర్మాలు శుద్ధము, మనసు పవిత్రము లేదునంటే ఏ తీర్థము, ఏ స్నానము ఏమీ చేసేది కాదు. ఈ విధము బుద్ధిని భ్రమించుటానికి కారణమే మాయ. కాని మనలము గుర్తించకున్నాము. తలచుతున్న వారికి మోక్షమిచ్చు, తలచుతున్న వారికి మోక్షము విచ్చు, తలువలేని వారికి నరకముండు. దేవునికెందుకు రాగద్వేషములు విశ్వసించి వీణ వినురవీరా. మనలం అనుకుంటున్నాము
దేవుడు ధర్మరక్షణ దుష్ట శిక్షణ చేయుటానికి యుగయుగాలలో అవతారాలు ధరించుకుంటాడు. 4 యుగాలలో ఆ దేవుడు 10 అవతారాలు ధరించి దుష్టుల సంహారాలు చేస్తాడు. అంటే శతయుగములో 4 అవతారాలు, త్రేతాయుగములో 3, ద్వాపారములో 2, కలియుగములో 1. దేవుడు అవతారాలు ఎత్తుకునే కారణమే దుష్టులాని సంహరించుటానికి. మళ్ళీ అంటారు, ఆ దేవుడు మన భారతదేశములోనే అవతారాలు ధరించుకున్నాడు అని. అంటే ఒక్క దుష్టుణ్ణి చంపతందుకు దేవునికి ఒక అవతారము ఎత్తబడుతుంది. అంటే శతయుగములో పాపులు బాగానే ఉండే కాబట్టే దేవునికి 4 అవతారాలు ఎత్తబడినాది. ఒక విధము చూస్తే ఈ కలియుగమే మంచిది కాబట్టే ఆ దేవునికి అవతారము ఒకటే ఎత్తబడుతున్నది లేదా ఎత్తుకుంటున్నాడు. అంటే ఈ కలియుగమే పుణ్యమైన యుగమే అనుకోవలసినది. మళ్ళీ ఆ దేవుడు మనల భారతదేశములోనే అవతారాలు ధరించుకున్నాడు. అంటే మనల ఈ భారతదేశములోనే పాపులు బాగా ఉన్నారు. పరదేశాలలో దేవునికి అవతారాలు ధరించి పాపులను సంహరించే కష్టమే లేదునంటే మనల భారతదేశమే పాపమయమైనది అనుకోవలసినది. మనల పూర్వులు పురాణాలలో దేవుడు 10 అవతారాలు మనల భారతదేశములోనే ధరించినాడు అని వారు అన్నారు. మనల దేశములో దేవుడు జన్మించినప్పుడు మనల దేశమే ఎంతో పుణ్యమయమైనది, పుణ్యభూమి అని పొంగిపోయారు. కానీ ఈ పాపాల మచ్చ మనల పైననే నిలుచుతున్నది అన్న మాటను మర్చిపోయారు. చూడండి, దేవుని అవతారాలు ఇవి అన్నీ కల్పనా భ్రాంతియే. ఈ జీవులు అంధశ్రద్ధ మూఢనమ్మకాల చమత్కారాల యందు ఇరికి చిత్ర విచిత్రాల రాతలు నమ్మి సత్యాన్ని దూరము చేసి అసత్యమందు భ్రమసి తనకు తానే మహాదీనుడైపోయాడు. ఈ జీవులు అంధశ్రద్ధ ఆవేశములో శ్రీరాములను జగత్కర్త ధర్త హర్త దేవుడు అని భావించినారు. గౌతముని శాపము వలన శీల రూపము ధరించిన అహిల్య శ్రీరాముల చరణ స్పర్శము ధూళితో శాప విమోచన అయి శ్రీ రూపము ధరించి మళ్లీ ముక్తిధామము చేరుకున్నది. మళ్లీ దుష్టుడైన రావణుణ్ణి సంహరించుటానికి దేవుడు రాముల అవతారము ధరించినాడు. మళ్లీ రాజనీతిమంతుడైన శ్రీకృష్ణునికి ఈ జగత్తుకు మూల కారణం పరబ్రహ్మ పరమాత్ముడని భావించినారు. వారి జీవితములో ఏమో చమత్కారాలు చిత్ర విచిత్రాలు రాసి వారిని గొప్ప చేసినారు. వారు గోవర్ధనగిరిని లేపినారు, ముఖమందు 3 భువనాలను చూపినారు, విశ్వమంతటి స్వరూపాన్ని ధరించినాడు, స్వయం నేనే దేవుడు అని పలికిపించినారు. దృష్టుడైన కంసుణ్ణి సంహరించుటానికి అవతారము ధరించినాడు. ఈ విధము పురాణము గ్రంథాలలో అనేకము అవతారాల కల్పనాలు వ్రాసి వారిని జగతుకర్త సిద్ధం చేసినారు. ఆ దేవుడు జీవుల రక్షణానికి భక్షణానికి కారకుడే అని వారిపై అనేకమైన చమత్కారాలు వ్రాసి మోహిని, నరసింహ, మత్స్య, కచ్చప, వరావ అవతారాలు ధరించి దుష్టులను సంహరించినాడు అని ఆ దేవుణ్ణి నీచాది నీచ యోనిలో వేసినారు. ఈ అవతారాలన్నీ దేవుడే ధరించినాడు అని మనల హిందూ సమాజము రాళ్ళు, మట్టి, కాష్టాలు, చెట్లు, గుట్టలు, ఇంతేకాక నరకములాగా పెండను కూడా దీపావళి దసరా నాడు పూజించుతున్నారు. అంటే ఎంత అజ్ఞానం! ఇలాగ జీవునికి సత్యం మార్గమున అడ్డుగోడగై నిలిచి భ్రమించుతున్నదే మాయ. కానీ జీవులు కొద్దిగైనా విచారం వివేకము చేయలేరు. సత్యం ఏమి